హలో అందరికీ, బాగున్నారా? ఎండాకాలం వచ్చింది కదా, కొంచెం పచ్చళ్ళు లాంటివి తింటే బాగుంటుందనేసి నేను దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. దానికి దోసకాయ టమాటా పచ్చిమిర్చి కావాలి. ముందుగా మూకుల్లో నూనె పోసేసుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం ఏగనివ్వాలన్నమాట. అవి వేగిన తర్వాత మనం ముందుగానే పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కొన్ని ఎండిమిరపకాయలు వేసేసుకొని ఎల్లిపాయ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా వేగనియాలి. కొంచెం పచ్చివాసన అంటే తెలుసు కదా, పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేగించి అయిన తర్వాత అవన్నీ వేగిన తర్వాత మనం ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనియాలి. చల్లారనిచ్చి గ్రైండర్ జార్లో వేయాలి. దాని తర్వాత అదే మూకుల్లో నూనె పోసుకొని మనము దోసకాయని ముక్కలుగా కట్ చేసుకొని దోసకాయ వేయాలి. దోసకాయని కాసేపు ఏగనియాలి. ఎందుకంటే కొంచెం దోసకాయ ఏగడానికి కొంచెం టైం పడుతుంది కదా. తర్వాత టమాటా వేసేయాలి. టమాటా దోసకాయ మంచిగా కలిపేసేసుకోవాలి. కొంచెం చింతపండు వేస్తే సరిపోతుందన్నమాట, ఎక్కువ ఎక్కర్లేదు. నేను ఇవన్నీ కొంచెం ఏగిన తర్వాత కొంచెం చింతపండు వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు, కొంచెమే చింతపండు ఆ పులుపు కోసం అనమాట. అంతా వేసిన తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనియాలి. వేగిన తర్వాత ఇది చూడండి, ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలన్నమాట. అంతలోకి మన మిక్సీ జార్లో అది వేసాం కదా, చల్లారిన తర్వాత వాటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది కూడా ఫ్యాన్ కింద పెట్టాం కదా, చల్లారిపోతుంది. ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసేసుకొని మనము టమాటాలు, దోసకాయ వేయించిన ముక్కులను వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపులో తప్పనిసరి ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను పసుపు, ఇంగువ వేసేసుకొని ఆ ముక్కుల్లోనే ఇలా తాలింపు వేసేసుకున్నాను. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.